జనవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు చినబోయినపల్లెలోని ప్రతి కుటుంబానికి శ్రీరామ పూజిత అక్షింతలు వితరణ చేయడం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందాల చంద్రబాబు తెలియజేశారు. 22 జనవరి 2024 సోమవారం శుభదినాన అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింద అంతస్తులోని గర్భగుడిలో శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గావించబడుతున్నదని చంద్రబాబు తెలియజేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు చిన్నపోయిన పల్లె గ్రామాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ గ్రామానికి విచ్చేస్తున్నటువంటి శ్రీరామ పూజిత అక్షితలను ఈ గ్రామానికి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి కుటుంబానికి కూడా వారి ఇంటికి వెళ్ళి శ్రీరామ పూజిత అక్షితలను ఇవ్వడం, దాంతోపాటుగా శ్రీరాముని యొక్క భవ్య మందిరం యొక్క చిత్రపటము, అదేవిధంగా ఒక నివేదన పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నివేదన పత్రంలో శ్రీరామ మందిరం యొక్క కొలతలు, ఏ విధంగా ఈ యొక్క నిర్మాణం జరిగింది అనే అంశాల మీద అన్ని రకాల వివరాలను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్యకు వచ్చి దర్శించాలనేటువంటి ఆహ్వానాన్ని కూడా ఆ ట్రస్ట్ తరపున ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఆహ్వానం పలకడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామానికి విచ్చేస్తున్నటువంటి అక్షితలకు గ్రామ ప్రజలంతా కూడా స్వాగత ర్యాలీతో ధూపదీప నైవేద్యాలతో స్వాగతం పలికి స్థానిక దేవాలయంలో భద్రపరిచి వాటిని 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు కూడా అందరూ కూడా వారి వారి కుటుంబాలకు అందజేయాలని కోరుకుంటూ, అదేవిధంగా శ్రీరామ యొక్క విగ్రహం యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రతి కుటుంబం కూడా ఆ రోజు 11 గంటల వరకు తమ తమ ఇళ్లలో పూజలు జరుపుకొని ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి గణపతి దేవాలయానికి విచ్చేసి 11 గంటల నుండి సామూహికంగా అక్కడ ఉన్నటువంటి గణపతికి పూజలు చేసి శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అందరూ సామూహికంగా వీక్షించి అందులో ఇచ్చేటువంటి ప్రథమ హారతిని అందరూ కూడా తీసుకొని తదనంతరం మనం కూడా ఇక్కడ ప్రథమ హారతిని ఇచ్చి అందరం కూడా ఆ స్వామివారి కృపాకు పాత్రలు కావాలని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఆ సాయంత్రం కూడా ఒక మహాదీపావళిని మన ఇంటి ముందు కనీసం 5 దీపజ్యోతులకు తగ్గకుండా వెలిగించి ఇంకా వారి ఇష్టానుసారంగా ఎన్నైనా వెలిగించి మహాదీపావళిని జరుపుకొని సంతోషాన్ని వ్యక్తం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరు చెప్పండి ఒకసారి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.